ఈ వీడియో చూసినట్లయితే దీంట్లో అలసందలున్నాయి, తర్వాత రాజ్మా ఉన్నాయి, శనగలున్నాయి, పల్లీలున్నాయి. వీటిలో చికెన్‌లో కన్నా, మటన్‌లో కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటది. లేతే ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రోటీన్ ఉండిద్ది. అయితే నైట్ మనం నానబెట్టుకొని పొద్దున్నే వాటిని బాయిల్ చేసుకొని ఇంక ఉప్పు, కారం, పసుపు ఏం అవసరం లేదు. డైరెక్ట్ తినేయొచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ కాదు. మీరేదో వాకింగో, వర్కౌట్స్ చేసుకున్న తర్వాత. అయితే ఇవాళ మెయిన్‌గా చేసిన వీడియోకి కారణం ఏంటంటే, చిన్న పిల్లలకి మనం హెల్తీ డైట్ పెట్టలేం. వాళ్ళు దోసలు, ఇడ్లీలు ఇవే ఇష్టపడతారు. అయితే దాంతో పాటు మనం ఇలాంటివి ఉడకబెట్టినయి అయి 4 ఏస్తే వాళ్ళకి ప్రోటీన్‌తో పాటు ఎందుకంటే వాళ్ళు ఆడతారు బాగా. అంటే ప్రోటీన్ ఎక్కువ తింటే పిల్లలకి మంచిది. ఎందుకంటే వాళ్ళు ఆడతా ఉంటారు ఎక్కువ బాగా. వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తది బాడీ. దాంతో పాటు బి1 ఇట్లాంటి విటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో. 5, 6 రకాల విటమిన్స్ ఉన్నాయి. దాంతో పాటు మినరల్స్ జింక్, కాల్షియము ఇలాంటి మినరల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో వీటన్నిటి వల్ల వాళ్ళు దోసలు తిన్నా, ఇడ్లీ తిన్నా వీటిల్లో కొంచెం వాళ్ళు ఏదన్నా కెమికల్స్ గానీ, ఆ రిఫైన్డ్ ఆయిల్ వల్ల వాళ్ళకెళ్ళినా కూడా వీటి వల్ల వాళ్ళకి దాన్ని కాంపెన్సేట్ చేసి దాన్ని ఫైట్ చేయటానికి, ఇమ్యూనిటీ గ్రో చేయటానికి, పిల్లలు స్ట్రాంగ్‌గా పెరగటానికి, కాళ్ళలో ఈ మజిల్ పార్ట్ ఏదైతే ఉందో అది బాగా ఇంప్రూవ్ అవ్వటానికి చాలా హెల్ప్ అవుతది. దాంతో పాటు పెద్దోళ్ళు కూడా తినొచ్చు. కాపోతే కేజీలు కాదు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మీరు వర్కౌట్స్ చేసి తిరిగేవాళ్ళైతే తినొచ్చు. ఇప్పుడు జిమ్‌కెళ్ళేవాళ్ళనుకోండి ఇవి ఓ పావు కేజీ తిన్నా కూడా ఏం కాదు అన్నీ కలిపి. కానీ మన ఇళ్లల్లో ఉండేవాళ్ళం ఎక్కువ బయటికెళ్ళకుండా ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళం లేడీసు ఇట్లా వెంటోవడం అయితే లేదా ఏసీ రూముల్లో జాబులు చేసేవాళ్ళం అయితే ఎంత ఒక గుప్పెడు. ఎందుకంటే దాంతో పాటు మళ్ళీ మనం ఇడ్లీ, దోస తింటారు ఎవరో ఒకళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం తింటారు. మళ్ళీ సాయంత్రం తింటారు. ఇన్ని తింటారు కాబట్టి ఓవర్‌లోడ్ అయిపోద్ది బాడీకి. సో మినరల్స్, విటమిన్స్ సమపాలలో అందుతాయి. ప్రోటీన్ అందిద్ది. హెల్తీగా కూడా ఉంటాము. ఒకసారి నేను చాట్‌జీపీటీ కూడా పెడతాను చూడండి. ఖచ్చితంగా మీరందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే నాకు హెల్ప్ అవుతది. మనం ఇయన్నీ షేర్ చేయటం వల్ల అందరికి మంచి హెల్తీగా, ఈజీగా తక్కువ రేట్‌లో అందరికి హెల్త్ అందాలనేదే నా ఉద్దేశం. ఏదో కాస్ట్‌లీ డైట్‌లు కాస్ట్‌లీగా తయారు చేద్దామని నా ఉద్దేశం కాదు. మీరందరికి షేర్ చేస్తే మీకు మంచి జరిగిద్ది. నాకు మంచి జరిగిద్ది. థాంక్ యూ సో మచ్.